సార్ పృథ్వీ గారు, సార్ మీరేమో యుఎస్ నుంచి వచ్చారు, టైటిల్ స్కై అని పెట్టారు, కింద టైటిల్స్ మాత్రం చాలా అచ్చ తెలుగులో వేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేవు అట్లా. ఓకే, టైటిల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్న సినిమా అంటే తెలిసిందే, బాగా ప్రమోషన్ చేస్తారు, లిమిటెడ్ బడ్జెట్లో సినిమా చేస్తారు. మీ కష్టాలు మామూలుగా ఉండవు, ప్రజలకు రీచ్ అవ్వాలంటే ఆ బడ్జెట్స్ ఉండవు. ఎట్లా చిన్న సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియా ఉంది, వాళ్ళ మాధ్యమాలు మారిపోయినాయి, డిజిటల్ మీడియా వచ్చేస్తుంది, చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఎంతవరకు ట్రై చేస్తున్నారు? ఒక్కొక్కసారి సినిమా బాగున్నా కూడా ఆడియన్స్ని థియేటర్ రప్పించడం చాలా కష్టమైపోతుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఎట్లా అనిపిస్తుంది? సినిమా కంటెంట్ బాగా వస్తుంది, ఏదో ఆశలతో ఏదో ఫ్యాషన్తో సినిమా తీస్తారు, బట్ థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆడియన్స్ని పుల్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళు. అవును. ఎట్లా అనిపిస్తుంది? ఎలా చేయగలరు ఈ టాస్క్లు? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము కంటెంట్ని ఫస్ట్ బిలీవ్ చేసాం. మేము అనుకున్నట్టు సినిమా చేసాము విత్ రసూల్ గారు సపోర్ట్తో, నాగిరెడ్డి గారి సపోర్ట్తో. మేము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామని అనిపించింది. మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలాగా ఈ సినిమాని థియేటర్ల దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఆడియన్స్ ఎలా పుల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కదా, అది మీ మీడియా వాళ్ళ సపోర్ట్తోనే జరుగుతుంది. అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఇంకొకసారి నేను మెన్షన్ చేస్తున్నాను, దీనికోసం జేఎస్కే మీడియా సురేష్ గారు చాలా కష్టపడ్డారు మా కోసం. ఈ చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ఫ్రమ్ ద బిగినింగ్ మాకు సపోర్ట్ చేసి జనంలోకి వెళ్ళేలాగా మీ ద్వారా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ సపోర్ట్ని నేను రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను, ఈ సినిమాని థియేటర్ల వరకు తీసుకెళ్ళండి, మీరు పుష్ చేయండి సినిమాని, డెఫినెట్గా ఆడియన్స్కి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి దర్శకులకి చాలా స్వార్థం ఉంటుంది. ఎలా తర్వాత మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా, అటువంటిది వేరే వాళ్ళ మీద డబ్బులు పెట్టేందుకు, వేరే వాళ్ళని హీరోగా చూపించడం ఎందుకు? మన ఇంట్లోనే ఒక హీరో ఉన్నాడు కదా, వాళ్ళని హీరోగా పెట్టి చూపిస్తే బాగుంటుంది అని ఆ స్వార్థంతో తీసుకున్నారా, లేకపోతే మీరు రాసుకున్న కథకి మీ బ్రదర్ సెట్ అయ్యాడా, లేకపోతే మీ వాళ్ళని తీసుకోవడానికి రెసిడెంట్? లేదు, యాక్చువల్గా నేను రాసిన కథకి ఏదైతే ఇందులో క్యారెక్టరైజేషన్ ఉందో దానికి తను యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. తన యాక్చువల్ నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను రియల్గా చూశాను. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను మా బ్రదర్లో చూశాను. సో రసూల్ గారిని అడిగితే తిన్ని క్యాస్ట్ చేయొచ్చు అండి, మీకు ఏమనిపించింది అని స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత అడిగితే వీ కెన్ గో విత్ హిమ్, డెఫినెట్లీ తను పర్ఫామ్ చేయగలడు అని అన్నారు. ఆ కాన్ఫిడెన్స్తోనే నేను తను తీసుకోవడం జరిగింది. రసూల్ సార్, సార్ కొత్త వాళ్ళంటే ఒక ఫ్యాషన్తో వస్తారు, అన్నీ ఒక సినిమాలో చూపించేయాలి, ఎక్కడెక్కడో చూస్తారు, చూసి అన్నీ చేసేయాలనిపిస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఒకసారి ఏమో చాదస్తంగా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ చూశారు, చాలామందిని చూశాను ఇండస్ట్రీలో. ఎలా అనిపిస్తుంది సార్? వీళ్ళకి క్లారిటీ ఉందా, లేకపోతే ఏదో చూసి ఒక హాలీవుడ్ మూవీస్ ఉండి అలా చేస్తే బాగుంటుంది ఒక అనిపిస్తూ ఉంటుంది? మీకు ఎలా అనిపించింది సార్? మీరు పృథ్వీ గురించి అడుగుతున్నారు కదా? అవును సార్. ఈ సినిమా యాక్చువల్గా చేయటానికి మెయిన్ రీజన్ పృథ్వీ. బికాజ్ అతను మనిషిగా క్యారెక్టర్ ఏంటి, లేకపోతే అతను చేయాలనుకున్న తపన ఏంటి, వాట్ ఈజ్ ఈ ట్రయింగ్ టు షో ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీస్ అనేది మేము అది బాగా డిస్కస్ చేసుకున్న తర్వాతే మనం ఈ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ పృథ్వీ has got all those things. He's got the ability to form a story and try to put it on screen. దాంతోపాటు మ్యూజిక్లో మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. దీస్ ఆర్ వెరీ గుడ్ క్యారెక్టరిస్టిక్స్. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్ అనేది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది చాలా మట్టుకు. సో మేము చెప్పాలనుకున్న స్టోరీ ఏంటి, మేము తీయాలనుకున్న సినిమాస్ ఏంటి, అలాంటి సెన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ట్రెండ్గా చూసేది ఏంటంటే సో మచ్ నెగిటివిటీ హెస్ బిల్టప్. వైలెన్స్ ఏంటి, లేకపోతే కంటెంట్లో ఉన్న నెగిటివిటీ ఏంటి, హారర్ మూవీసే ట్రెండింగ్లో ఉన్నాయి, లేకపోతే నెగిటివ్ మర్డర్, లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ నెగిటివ్. అంటే ఒక పాజిటివిటీకి, లేకపోతే మంచితనానికి, లేకపోతే ఒక పాజిటివ్ మెసేజ్కి ఒక స్పేస్ అనేది ఉండాలనేది నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ దీస్ అదర్ ఎమోషన్స్ షుడ్ నాట్ బి దేర్. బట్ ఈ పాజిటివిటీకి కూడా ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్న స్పేస్ని మనం
ఎంకరేజ్ చేసి దాన్ని జనాల్లోకి పంపించడం అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ద హోల్ థింగ్. ఒకే టైప్ కంటెంట్ అనేది సినిమా థియేటర్లోకి వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ సమ్ టైమ్ ఫస్ట్ బోర్ అయిపోవడం ఉంటుంది, దాని తర్వాత ఆ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్ కీప్స్ స్ప్రెడ్డింగ్ అండ్ ఇట్ స్టార్ట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద సొసైటీ అనేది నా నమ్మకం. సో ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ఈవెన్ నేచర్ కూడా అది మనం బయట పెట్టాలంటే మనలో ఉండాలి అది. సో ఐ థాట్ ఇస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ గుడ్. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ బీయింగ్ ఎ గుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ టెలింగ్ గుడ్ స్టోరీస్. అంటే మేము మహానుభావులు అని చెప్పలేదు, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు పుట్ అప్ ఏ నెగటివ్ మెసేజ్ ఇన్ టు ద సొసైటీ బ్యాక్, put back the good feelings, nice emotions, sense of goodness. మనిషిలో ఉన్న పాజిటివిటీ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది వీ వాంట్ టు పుట్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ పృథ్వీ ఫర్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. రసూల్ గారు, అంటే మీ ఇంటెంట్ ఏంటనేది క్లియర్గా చెప్పారు మీరు. బట్ కాకపోతే ఒక చిన్న సినిమాని మాట్లాడతాం, చిన్న సినిమా అని మాట్లాడినప్పుడే దానికి పెద్ద సమస్యలు అనేవి ఉంటాయి అనమాట. అంటే రకరకాల సమస్యలు, అంటే ఒక బడ్జెట్ వైజ్ కావచ్చు, లేదంటే దాని జనాలను తీసుకెళ్ళడం కావచ్చు, జనాలు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు. సో యాజ్ ఎ మీరు ఫిల్మ్ మేకర్, అంటే నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ కూడా కాబట్టి, సో ఈ సినిమాని అంటే మీరు అనుకున్న బడ్జెట్, ఇందాక ఒక బడ్జెట్ అది చెప్పనని చెప్పారు, బట్ మీరు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి సో మీ తరపు నుంచి ఎలాంటి ఇన్పుట్ ఇది ఇచ్చారు డైరెక్ట్ యాజ్ కొత్త డైరెక్టర్ కదా? సో అంటే ఐ బిలీవ్ ఇన్ ఎబిలిటీ అండ్ మోర్ దెన్ స్పెండింగ్ మనీ. అంటే క్రియేటివిటీకి బడ్జెట్ అనేది లిమిటేషన్ కాదు యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారం. విత్ ఇన్ ద స్మాలెస్ట్ బడ్జెట్ యూ కెన్ పుట్ అవుట్ బ్రిలియంట్ అవుట్పుట్. పెద్ద బడ్జెట్తో కూడా అద్భుతంగా చేయొచ్చు, చిన్న బడ్జెట్తో కూడా అద్భుతంగా చేయొచ్చు అన్న ఉద్దేశం. సో దిస్ ఈజ్ అవర్ టెస్టింగ్ అవర్ లిమిటేషన్స్. మనకు ఉన్న ఎబిలిటీని, టాలెంట్ని డబ్బులతో కొలలేము, అది అవుట్పుట్ని కూడా డబ్బులతో కొలలేము. దట్ ఈజ్ మై బిలీఫ్. సో బడ్జెట్ అనేది నేను లిమిటేషన్గాను లేకపోతే అది ఒక ఆబ్స్టికల్గా నేను ఎప్పుడు అనుకోను. సో మీరు అన్నట్టు జనాల్లోకి తీసుకెళ్ళడం, దాన్ని పాపులరైజ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఫస్ట్ మనం ఫండమెంటల్స్ని హ్యాండిల్ చేస్తే, కంటెంట్ బాగుందా లేకపోతే దానికి అవుట్పుట్ బాగుందా అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇవన్నీ సెకండరీ ప్రాబ్లమ్స్ అవుతాయి. మంచి సినిమాకి ఎప్పుడు ఒక సపోర్ట్ ఉంటుంది, ఆడియన్స్లోకి 100% వెళ్తుంది, పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. సో ఫండమెంటల్స్ గురించి మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని సాల్వ్ చేయగలిగితే ద బిగ్గర్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్ దెమ్సెల్వ్స్ అని నా ఉద్దేశం. శివప్రసాద్ గారు, అంటే ఇందాక మీ గురించి చెప్తూ ఆటో డ్రైవర్ టు క్యాబ్ డ్రైవర్ టు మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. బట్ బేసిక్గా అంటే మీరు ఇంతకుముందు చేసిన జాబ్స్ ఏంటంటే జనరల్గా అంటే అనుమానించిన ప్యాసింజర్స్ కోసం, లేకపోతే మనకు ఒక మ్యూజిక్ టెస్ట్ వాళ్ళు పెట్టుకుంటూ వినుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడి నుంచి మనం వేరే దానికి వచ్చి అసలు అంటే ఫిలిం మేకింగ్ ఇలాంటి ఊహలన్నీ కూడా చాలా కష్టం ఊహించుకోవడానికి. బట్ యూ మేక్ ఇట్ ఇన్ టు రియాలిటీ. సో అసలు అక్కడి నుంచి ఇక్కడ జర్నీ ఎలా సాధ్యమైంది మీకు? చాలా కష్టాలు పడ్డాను సార్. యాక్చువల్గా నేను హైదరాబాద్కి రావడానికి కూడా మా ప్రొడ్యూసరే, మా డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చినాక చాలా సపోర్ట్ చేశారు నాకు. నేను ఆయనతోటి 9-10 ఇయర్స్గా జర్నీ అనమాట. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆయన ప్రతి మ్యూజిక్ చేయడంలో కానీ ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా. అంటే మీ జర్నీ గురించి అడుగుతున్నాను. అంటే అసలు ఇప్పుడు మనకు జనరల్గా క్యాబ్ డ్రైవింగ్ అదే అంటే మనం చేసుకుంటూ మన డైలీ వేజెస్ ఏ వస్తే అది చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా. బట్ అసలు అంటే సినిమాల్లోకి రావాలని ఒక పరిచయం కానీ మీ జర్నీ ఎలా జరిగిందని నేను అడుగుతున్నాను యాక్చువల్గా. అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఒక ఆశయం ఉండేదండి. నాకు వరంగల్లో మ్యూజిక్ టీచర్ ఉండేవారు ఒక ఆయన లెమ్మీల్ అని. ఆయన ఒక మాట చెప్పేవాడు, వృత్తి ప్రవృత్తి 2 ఉండాలి అని. నేను ఆటో నడుపుకుంటూ కానీ క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ కానీ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నా లక్ష్యం వైపు అడుగులేశాను.
అలా అక్కడి నుంచి నేర్చుకుంటూ హైదరాబాద్ దాకా వచ్చాను. హైదరాబాద్లో నాకు శివం రోడ్లో మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. అక్కడికి వెళ్ళి కీర్తి సార్ అని ఒక గురువు గారు ఉంటారు. ఆయన్ని కలిసిన స్టార్టింగ్ నుంచి నాకు మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఫర్దర్గా నేర్చుకోవడం, ఆ తర్వాత కంపోజింగ్ వైపు వెళ్ళడం, ఆయన ద్వారానే నాకు మా డైరెక్టర్ గారి కాంటాక్ట్ రావడం, అట్లా మెర్జ్ అయిపోయింది. డైరెక్టర్ గారు సార్, మీ సినిమా క్యాప్షన్ అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే అనే ఒక క్యాప్షన్ ఉంది. చాలా డెప్త్ క్యాప్షన్ అది. Yes. అంటే చూసా నిజంగా ఆర్య సినిమాలో ప్రేమ రెండు అక్షరాల మహాకావ్యం, రెండు కన్నీటి చుక్కల మహాసంద్రం అని ఒక డెప్త్ ఉన్న క్యాప్షన్ గుర్తొచ్చింది. అసలు ఏంటి ఈ సినిమా లవ్ స్టోరీ ఇప్పుడు చాలా వచ్చాయి కదా, Yeah. మీరు ఎలాంటి అంటే ఏం కథ చెప్పబోతున్నారు, ఎలాంటి లవ్ స్టోరీ చూపించబోతున్నారు? ఇప్పుడు వచ్చేయన్నీ చాలా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీస్ అయితేనే కమర్షియల్గా వర్కౌట్ అవుతున్నాయి. రెగ్యులర్గా వచ్చే లవ్ స్టోరీస్ డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకో ఆప్షన్ ఉంది. సో ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ అవ్వచ్చు, లోన్లీనెస్ అవ్వచ్చు, అది ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది కొన్ని మంత్స్ టుగెదర్ ఉండొచ్చు, ఇయర్స్ టుగెదర్ ఉండొచ్చు. అందులోంచి మనం ఒకరిని హేట్ చేయడం, లేదంటే తను ఇష్టం లేదు అని చెప్పడం ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే తన్ని ఎలా ఉంటుందంటే అంత సీన్ లేదు అనే తన్ని హేట్ చేయడం, తన రిజెక్షన్ తీసుకోలేకపోవడం, దీంట్లోంచి ఆ లవ్ చేసిన పర్సన్ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది. మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక రిజెక్షన్ ఉన్న ఒక పర్సన్ ఇగ్నోర్ చేసిన అందులోంచి కూడా ప్రేమే పుడుతుంది అనే పాజిటివ్, ఇందాక రసూల్ గారు చెప్పారు కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఈవెన్ ఆ పెయిన్లోంచి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందని చెప్పాలని అగాధమంత బాధలోంచి ఆకాశం అంత ప్రేమ పుడితే అనేది తీసుకున్నది. ఇది 3 క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఇందులో వీణా అనే క్యారెక్టర్ నుంచి, విక్కీ అనే క్యారెక్టర్ నుంచి, అలాగే ప్రభు అనే క్యారెక్టర్ చేసిన ఆనంద్ గారి నుంచి 3 క్యారెక్టర్స్ని తీసుకుని చెప్పడం జరిగింది ఈ కంటెంట్ని. ఐ థింక్ ఈ కథ చెప్పడంలో సక్సెస్ అయ్యామని మేము ఫీల్ అవుతున్నాము స్ట్రాంగ్గా. ఐ హోప్ ఇట్ విల్ గెట్ సక్సీడ్. రసూల్ గారు సార్ మీరు అంటే ఒక బ్యూటిఫుల్ సినిమాటోగ్రాఫర్, మనకు TFIలో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్ మీరు. అంటే మీరు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మీరు అది భగీరథ, ఒకరికొకరు సినిమాలు యాజ్ అ డైరెక్టర్ కూడా యు ఆర్ సక్సెస్ఫుల్. రీసెంట్గా ఏజెంట్ అనే సినిమా కూడా మీరు సినిమాటోగ్రఫీ చేశారు. ఇప్పుడు చూస్తే చిన్న సినిమా మధ్యలో గోట్ అనే సినిమా చేశారు రీసెంట్గా. అంటే అమరం అఖిలం ప్రేమ, ఇలాంటి చిన్న సినిమాలు కూడా మీరు సపోర్ట్ చేయటం అంటే అంటే మీకు పెద్ద సినిమా ఆఫర్లు రాక ఇలా చేస్తున్నారు, లేకపోతే మీ వల్ల ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తే మీ విజువల్స్ ఉపయోగపడతాయని మీరు సర్వైవల్ కోసం చేస్తున్నారా, లేకపోతే మీకు సరైన ఆపర్చునిటీస్ టాలీవుడ్లో రావట్లేవు అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ ఆల్వేస్ డిడ్ రకరకాల రేంజల్ సినిమాలు ఎప్పుడు చేశాను. బట్ పెద్ద సినిమాలు చేయడం అనేది అంత రెగ్యులర్గా జరగట్లేదు. ఐ డోంట్ నో రీజన్స్ ఆర్ వెరీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ద వే ఐ వర్క్, నేను వర్క్ చేసే సిస్టమ్ ఏంటంటే, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేస్తాను, లేకపోతే మీ సినిమాలో నన్ను పెట్టుకోండి అనే ఎప్పుడు లేదు. దట్ ఈస్ ఐ నెవర్ డెడ్. సో నాకు వచ్చిన ఆఫర్లని నేను యాక్సెప్ట్ చేసి వాటిని చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ డూ ఫిల్మ్స్ దట్ ఐ డూ. అండ్ కొన్నిసార్లు చిన్న సినిమాలు ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు పెద్ద సినిమాలు దాని తర్వాత ఒకటి వస్తాయి. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ నాట్ లైక్ ఏ డిజైన్ కానీ దాంట్లో ఒక ప్లాన్ కానీ లేదు. ఫస్ట్ థింగ్, ఎవ్రీబడి వర్క్స్ ఫర్ సర్వైవల్. దట్స్ అంటే అంటిల్ అండ్ అన్లెస్ మీరు పెద్ద పెద్ద ఆస్తులని వెనకాల వేసుకొని, లేకపోతే ఐ బిలీవ్ హానెస్ట్గా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు సర్వైవల్ అనేది ఒక ఇష్యూ అవుతుంది.
sometimes I work for survival, sometimes I work for, you know, the pleasure of making movies. That is always keeps on changing. And as a person, I have not accumulated, you know, any ఆస్తులు, you know. So I work for me this is a, you know, a profession that sustains me. సో దీనికి మీరు అడిగే క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ లేదు. ఐ ఓన్లీ డూ ఫిల్మ్స్ దట్ ఐ గెట్ ఆఫర్డ్, అండ్ దట్ ఈస్ ద రీజన్ మేబీ, యూనో, ద ట్రెండ్ ఆఫ్ డూయింగ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. మధ్యలో పెద్ద బడ్జెట్ ఫిల్మ్లు కూడా చేశాను, ఇంకా రిలీజ్ కాలేదు అవి. బట్ ఐ హోప్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి విచ్చేసిన మీడియా అండ్ గెస్ట్లు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన స్కై మూవీ 6th February థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా వెళ్ళి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నేను పర్సనల్గా సపోర్ట్ ఇస్తున్నాను, అండ్ మీరు కూడా ఇస్తారు కదా. ఎస్.